కమల్ హాసన్, దీపిక కాకుండా ఇంకా గెస్ట్ రోల్స్, ఇంకా CGI, ఇంకా కృష్ణుడు, ఇంకా చాలా బయటకు వచ్చేసింది కదా కర్ణుడు, అర్జునుడు, ఎవ్రీబడి ఈస్ ఆసమ్. మీరు చూడండి సినిమా 3D లో చూడండి, థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ పిచ్. ఇది యాక్చువల్ గా ఇలా లాగ్ ఏం లేదండి. అంటే మీకు లాగ్ అనుకుంటే మీకు స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి ఈ మూవీ చూస్తే అసలు మన భాగవతం రామాయణం అన్ని తెలుస్తాయి. చాలా బాగుంది. తెలుగు సినిమా, తమిళ సినిమా, ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తున్నా మూవీలో? హైలైట్ స్టోరీ పెద్ద, అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఇంత మంది యాక్టర్స్ ఉన్న స్టోరీ ఇస్ ది హైలైట్. వేరే లెవెల్ అన్న. నాగశ్విన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ రీచ్ అయ్యాడు అనుకోవచ్చా? నాగశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు. నేను థియేటర్ లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాం అందరం అంతే. అంత పెద్ద స్టార్స్ కదా, వాళ్ళందరికీ ఈక్వల్ రోల్స్. నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా. వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే రియలీ నైస్. కమల్ హాసన్ నెగటివ్, కల్కి పార్ట్ 2 లో చూద్దాం ఇంకంతే. మహాభారతం మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు కర్ణుడు, ఐ మీన్ అన్నా నేను చెప్పలేను. రేటింగ్ 10/5. మహాభారతం సీన్స్ ఎలా అనిపించాయి? బ్రిలియంట్. అసలు CGI ఏంటన్నా మీరు నమ్మరు. ఒక్కొక్క బ్రిలియంట్ మూవీ. అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే. అందులో ఒక డైలాగ్ ఉంది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర, చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసి అనుకుంటా. బ్రిలియంట్ మూవీ. టాలీవుడ్ మరో రాజమౌళి అనుకోవచ్చా? నాగశ్విన్, రాజమౌళి కూడా ఉన్నాడు అనుకోవచ్చు. రాజమౌళిని సారీ బట్ రాజమౌళిని మించే చేశాడు. కానీ ఎంజాయబుల్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో జోక్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రభాస్ గారి కామెడీ అది ఇది చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపించింది మేడం ప్రభాస్ అన్న కల్కి? బాగుంది. ఏం నచ్చింది మీకు మూవీలో? ఎక్కువ సెకండ్ హాఫ్ బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు నాకు అనిపించింది, బట్ ఇంటర్వెల్ వచ్చేసరికి చాలా బాగుంది. బుజ్జి హైలైట్, మొత్తం ప్రభాస్ తో సహా ఉంది. అంటే క్లైమాక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఇంకా లాస్ట్ ఒక 20 minutes హైలైట్. బాగుందండి. కొంచెం BGM మంచిగా ఉండాల్సింది. బాగున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా ఎవ్రీ 15-20 minutes కి గెస్ట్ రోల్స్ వస్తుంటాయి. బాగుందండి. ఆయన ఉండేది చాలా తక్కువ కానీ బాగుంది. తెలుసు కదా విజయ్ ఉంది అండ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. अरे भाई 2 मिनट में जा रहे हैं, 2 मिनट तो लाइन है क्या? क्लाइमैक्स इंटरवल చాలా బాగుంది. అదే హైలైట్. मैडम आपको रिव्यू देना तो नीचे जाओ. చాలా సూపర్ హిట్ మూవీ. బ్లాక్ బస్టర్. ప్రభాస్ డైలాగ్ బుజ్జితో పైమంటారు. చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ ఎలివేషన్స్ ఇవ్వడం, విజువల్స్ ఎస్పెషల్లీ మహాభారతం విజువల్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. హైలైట్ విజయ్ దేవరకొండ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, ఆయనకి చాలా సెట్ అయిపోయింది. ఆయనది కూడా సూపర్. బుజ్జి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ అయితే చూస్తూ ఉండిపోవచ్చు. ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కూడుకున్న కంటెంట్ ఉంటుంది అనమాట. అది మనకి లాస్ట్ క్లైమాక్స్ లో రివీల్ చేస్తారా. అదైతే నాకు హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి ప్రభాస్ అనే అసలు ఏందన్నా ప్రభాస్ అన్న నువ్వు అసలుకి మనిషివా డైనోజర్వా? ఏందన్నా కొడతా ఉంటే ఒక్కొక్కటి క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా ఉన్నాయన్న ఫైట్స్. ఆ కట్అవుట్కి ఆ ఫైట్లకు అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట. సినిమా అయితే నాకు అయితే చాలా బెటర్గా ఉంది. మనకి ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అనిదూప్ డైరెక్టర్ ఉన్నారనమాట. అసలు చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటికి అయితే వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు బ్రో. నాగశ్విన్ అయితే నాగలోకానికే తీసుకొని పోయాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. సలార్తో సలాం కొట్టించాడు.
చూపించాడు, కల్కితో కలేజా చూపించాడు అనమాట ప్రభాస్ అన్న. అసలు కూడా చెప్తా ఉన్నా, మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాస్ అన్న గ్రాఫ్ పడిపోయిందని. అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కదరా ప్రభాస్ అన్న, సెన్సేషన్ రా. ఇకనైనా ప్రభాస్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం మానేసాయి. సినిమా వేరే లెవెల్ ఉంది బ్రో. రెబల్ స్టార్ అంటే రెడ్ బుల్ ఆగించాడని చెప్పొచ్చు బ్రో. హైలైట్స్ అదేనా, మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు. మనకి ఫుల్ గా క్లారిటీగా పార్ట్ 2 ఉందని కానీ హింట్ ఇచ్చారనమాట. కంటిన్యూస్ పార్ట్ 2 అనేది. పార్ట్ 2లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా బాహుబలి పార్ట్ 1 ఎలా ఉంది, ఇది కూడా అలానే ఉంది. పార్ట్ 2 అయితే వేరే లెవెల్ ఉంటుంది. మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ కల్కి వరల్డ్ కి తీసుకొని పోవడానికి కొద్దిగా స్లో అనిపించింది అనమాట. అది ఇంటర్వెల్ ముందు దీపికా పదుకునే ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటంటే కథ వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోతుంది. అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి, కానీ లాస్ట్ క్లైమాక్స్ కి గుండెకి వచ్చాయి అనమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. ప్రభాస్ అన్న అసలుకి కళ్ళార చూసామన్నమాట. సలార్కి మించింది సినిమా. నేను చెప్తా ఉన్నాను, పక్క 1000 కోట్ల సినిమా కొడుతుంది. ఆ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ వాళ్ళుగా నేర్చుకోవాలి ఈ సినిమా చూసాను అనమాట. ఆ విధంగా విజువల్ వండర్ చూశారనమాట. ఎస్పెషల్ ఏంటంటే అంతరిక్షంలో మార్స్ ఆ కొండ పైన శాండ్ ఉంటుంది కదా, మనకి ఆడియో ఈవెంట్ లాగా అదే చూపించారు. అదే ఉంది సెట్ మొత్తము. అసలు హైలైట్ అనమాట. ఇక్కడ ఉంది ఆ బుజ్జి. అసలు ఇదైతే అసలు ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కానీ చాలా హైలైట్ గా చూపించారు. అసలు ప్రభాస్ అని అయితే వేరే లెవెల్. ఒకటే చెప్తా ఉన్నాను, హైలీ బ్రెయిన్ తో వెళ్ళండి ఈ సినిమాని, మిడిల్ బ్రెయిన్ తో వెళ్ళి సినిమాని కంపేర్ చేయొద్దు అనమాట. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ లో కర్ణుడి పాత్ర అయితే ప్రభాస్ అన్న ఎరగదీశాడన్న. థ్యాంక్ యూ. జై ప్రభాస్ అన్న. సినిమా ఇప్పటికి ఇట్లాంటి సినిమా ఎప్పుడు చూడలే, కానీ మస్తు ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ అసలు. గ్రాఫిక్స్ ఎలా ఉందండి? సూపర్. నెక్స్ట్ అసలు క్లైమాక్స్ మస్తు ఉంది. ఆ ప్రాపర్టీ బ్రేక్ అయిపోతుంది. ఇంకా వైప్ లోనే ఉన్నాము. 2 days టైం పడుతుంది సింగ్ ఆడడానికి. మంచిగా ఉంది. గట్టిగా అరుస్తాయిరా భయ్యా తోడా సార్. ఓకేనా, మీరు క్వశ్చన్స్ వేస్తే ఇస్తాను ఆన్సర్ సార్. అరే అన్న ఏముందనా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా, సినిమా మాత్రం ధూమ్ తడి పోషమ్మ కూడా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా నిజంగా చెప్తున్నానా, యాక్సెప్ట్ చెప్పాలి నాగేశ్వర గారికి. ఈ సినిమా ఒక హాలీవుడ్ తీసుకుపోయినట్టే మాటలు కదన్నా. ఒక రాజమౌళి అట్లాంటి సాధ్యం గాంధీ ఒక మన నాగేశ్వర గారు తీసినట్టే ఇంత గట్స్ ఉండాలి. అంత పెద్ద యాక్టర్స్ ఒప్పియడము, ఒక కమల్ హాసన్ కానీ, ఒక అమితాబ్ బచ్చన్ కానీ, దీపికా పడుకొని చాలా మంది యాక్టర్స్ ఒప్పించి చేయడం అనే మాటలు కాదు. అశ్విని ప్రొడ్యూసర్. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సార్ సినిమా. అసలు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. చూడండి ఈ బుజ్జిని ఎంత హైలైట్ చేసిరు. మన ప్రభాస్ అన్న తీసుకొచ్చిండు బుజ్జి. ఈ సినిమా అంతా సినిమాలో మొత్తం ఇదే ఉంటుంది బుజ్జి. దీని మీద స్టోరీ మొత్తం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా హైలైట్ ఉందన్న. అంటే ఈ కథ చూస్తుంటే మాత్రం మనకు ఒక టాలీవుడ్ ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మన తెలుగు సినిమా ఒక ఎక్కడ స్థాయికి తీసుకుపోతున్నా మన తెలుగు డైరెక్టర్కి. అన్న రాజమౌళి వచ్చిండనా అసలు ఆ సీన్ చూసినా ఏమని కూర్చోంటే బాహుబలి 2లా మన రాజమౌళి కనిపిస్తారు ఒక సీన్ లా. ఆ సీన్ లో కనిపిస్తారు రాజమౌళి వస్తే. అది ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి. మన వర్మ వస్తాడు, రామ్ గోపాల్ వర్మ కూడా వస్తాడు అన్న ఈ సీన్ లా. ఆయన ఒక హైలైట్. అరియమ్మ రాగానే మొత్తం తడి పోషమ్మ కూడా ఈ రామ్ గోపాల్ రాగానే ఇచ్చి పడేసిండు. ఆయన కూడా మన విజయ్ దేవరకొండ అన్న నిజంగా చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు చెప్తున్నా అర్జునుడి క్యారెక్టర్ ఉంటాయి రథం మీద. ఆ సీన్ చూసినా మాత్రం బూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ సీన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఫస్ట్ సీన్ లో చూపిస్తారు, ఒక అద్దంలో పెట్టి చూపిస్తారు. హైలైట్ అంటే ఇది ఒక ఆరంభం మాత్రమే, కానీ సెకండ్ పార్ట్ లో చూడాలన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఆడ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ ఫైట్ బాగుంటుంది, సెకండ్ ఫైట్ మన ప్రభాస్ అనేది బాహుబలి రానాకి ప్రభాస్కి ఎట్లా ఫైట్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్కి ఎట్లా ఫైట్ పెట్టిన ఇలా. అంటే ఇద్దరు హీరోయిన్ కాపాడనీకనే వస్తారు, కాకపోతే తెలివిగా కొట్లాడుకుంటారు ఇద్దరు. కానీ ఇద్దరు ఫైటింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే అసలు అమితాబ్ బచ్చన్కి ఎంత హైలైట్ ఇచ్చింది తెలుసా ఫైట్స్. నిజంగా చెప్పండి ఈ సినిమాలో పెద్ద ప్లేయర్ అంటే అమితాబ్ బచ్చన్. మన ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో, అమితాబ్ బచ్చన్ ఆ ఏజ్ లో కూడా ప్రభాస్ అన్నతో ఎంత కష్టపడి ఫైట్ చేసినట్టు చాలా గ్రేట్ అనుకోవాలి. నిజంగా దీపికా పడుకొని కూడా యాక్టింగ్ బాగా చేసింది, ఇచ్చి పడేసింది. బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. సూపర్ మూవీ అన్న. హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఇన్ బాలీవుడ్ ఏమో దంగల్ అన్న 2000 crores. టాలీవుడ్ వచ్చేసి బాహుబలి 1700 crores. ఇది పక్కా తప్పకుండా 3,000 to 4,000 crores క్రాస్ చేస్తుంది అన్న. సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బీజిఎం, విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది అన్న. అంత రియలిస్టిక్గా ఉంది, అంత డూబ్ లాగా అస్సలు అనిపిస్తలేదు. చాలా బాగుంది అన్న మూవీ. మూవీ వాజ్ గుడ్ అండి, చాలా బాగుంది. ప్రభాస్ని చాలా బాగా చూపించారు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం, చాలా బాగుంది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు, నాగస్విన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిమ్స్ని ఇంతవరకే చూడాలి అని ఉండే, ఇప్పుడైతే వైడ్ రేంజ్కి వెళ్ళింది. ఇలా కూడా చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది.
గెస్ట్ రోల్స్ యాక్చువల్గా అక్కడ గెస్ట్ రోల్స్ అని అనకూడదు. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏదో వచ్చేసారు చేశారు అని కాకుండా యా. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే 3 hours ఫిలిం ఇస్ లెంతీ ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్, టోటలీ ఆసమ్. పెట్టుకున్న టికెట్ ప్రైస్కి అయితే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. లాస్ట్ 30 minutes 40 minutes వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఏదో ఒక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండకి యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాం. అసలు ఏంటి విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి. సో యా గుడ్. అందరూ యాక్చువల్లీ అదే ట్విస్ట్ లాగా అనిపించింది. ఆర్జీవి వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్ మీరు అంటున్నారు కదా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా లేదా అని, ఆ కనెక్షన్స్ కోసం కొంచెం ఆర్జీవిని, బ్రహ్మానందంని అండ్ ప్రభాస్లో ఒక సర్కాజంని వీటన్నిటిని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. బుజ్జి యా గుడ్. అసలు మెయిన్ రోల్ మొత్తం బుజ్జిదే ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ అండి. ఈవెన్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ వాజ్ ఆసమ్ అండి. లాస్ట్ 30 to 40 minutes ఫిలిం వచ్చేసి చెప్పాను కదా హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళిపోతాను. ఐ విల్ గివ్ 4 అండి. థ్యాంక్ యూ సో మచ్. కల్కి మూవీస్ లైక్ నెవర్ ఎవర్ అంటే ముందు అనుకోలేదు, తర్వాత రాదు కూడా. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే తీసారో ఇది అసలే ఒక్కొక్క కూడా మనకి ఎక్కడక్కడ బోరింగ్ అనిపించదు. అంటే ప్రతి సీన్ కూడా ఇట్స్ లైక్ గూస్ బంప్స్. మన తెలుగు ఇండస్ట్రీ అది తీసేసి ఇండియన్ ఇండస్ట్రీ అయింది ఇది. అంటే హాలీవుడ్తో పోల్చుకుంటాం కదా, ఎప్పుడు మన ఇండస్ట్రీని వేరే వాళ్ళు పోల్చుకునే స్థాయికి వచ్చాం మనం. చెప్తాను కదా, ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఒక మెస్మరైజింగ్ ఒక బ్లూమ్తో వస్తారు, ఒక గ్లూమ్తో వస్తారు, ఐస్తో. చెప్తున్నారు కదా, సినిమా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. తోపు సినిమా 5 మంది ఇండస్ట్రీ చూసింది. అంటే కాంపిటీషన్ మనం ఇస్తాం, ఈసారి నుంచి మనం కాంపిటీషన్ తీసుకోము, మనం ఇస్తుంటాం కాంపిటీషన్కి ఎవరికైనా సరే. ప్రభాస్ ఎట్లా చూపించారు? ఎక్సలెంట్ గా చూపించారు. సలార్ కంటే దీంట్లోనే బాగా చూపించారు. ఓకే, ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? ఎలివేషన్స్ అయితే 100 out of 100. ఓకే, గెస్ట్ హౌస్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? గెస్ట్ రోల్స్ కూడా సేమ్ సలార్ కి మనం ప్రభాస్ అన్న చూపించినట్టే బాగా చూపించారు. దీంట్లో విజయ్ దేవరకొండ ఆర్జీవి గెస్ట్ హౌస్ ఏమైనా ఉన్నాయి? అది ఇంకా సెకండ్ హాఫ్ లో చూపించాలి కదా. సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్ అంటే సెకండ్స్ కలికి 2 చూపించాలి దాంట్లో. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 10కి 10. ఓకే, బుజ్జి పాత్ర ఎట్లా ఉంది ఇందులో? బుజ్జి పాత్ర అయితే హైలైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సినిమా, చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ 10 on 10. హైలైట్స్ కెమెరా ఎఫెక్ట్స్ సూపర్ అంటే ప్రభాస్ గారు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉన్నారంటున్నారు. లేదు, బోత్ ఆఫ్ దెమ్ డిడ్ జస్టిస్ టు దేర్ ఓకే మేడం, 3 hours మూవీ కదా, కొంచెం లెంతీగా ఉందంటారు, మీరేమంటారు? లేదు, ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఓకే మేడం, ఇది మన బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తారనుకుంటున్నారా మీరు? హోప్ఫుల్లీ. ఓకే మేడం, ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారి లుక్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఇట్ వాజ్ ఆ నెగిటివిటీని బాగా ప్రెజెంట్ చేశారు. ఓకే మేడం, ఇది పార్ట్ 2కి కావాల్సిన స్కోప్ ఉందా ఈ సినిమాలో? చాలా పార్ట్స్ తెచ్చండి, ఒక 2 కాదు. ఇక్కడ ఇది మాస్ ఆడియన్స్కి అంటే కొంచెం మైథలాజికల్ ఫిలిం కదా, అంటే చిన్న పిల్లలకి మాస్ ఆడియన్స్కి అర్థమవుతుంది అనుకుంటున్నారు? యా, చాలా అండర్స్టాండబుల్గా తీశారు. అండ్ ద హ్యూమర్ దట్ దే మెయింటైన్ వాజ్ ఆల్సో నైస్, అందరికీ అర్థమయ్యేలాగానే. ఓకే, ఇందులో విజయ్ దేవరకొండ అండ్ రాజమౌళి గారు, ఆర్జీవి లాంటి గారు నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందండి? బాగుండింది. చాలా షార్ట్ టైంకి ఉన్నారు, కానీ ఇట్ వాజ్ వాళ్ళ రావటం అనేది ఒక సర్ప్రైజ్ లాగా. ఇట్ వాజ్ ఎక్సైటింగ్. అట్లా ఎవరున్నా కూడా. ఇందులో ఎవరి క్యామియో బాగా నచ్చిందండి? ఎవరిది క్యామియో అంటే ఎవరి గెస్ట్ రోల్ బాగా నచ్చింది? రాజమౌళి. రాజమౌళి గారు. ఓకే, ఈ సినిమాలో కామెడీ ఎలా ఉందండి? బాగుంది. యాక్షన్ పార్ట్ మీకు నచ్చిందా? నచ్చింది. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? ఇట్స్ 10 on 10 అండి. ఇట్స్ అ డామ్ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఒక ఇండియన్ సినిమా ఇంత బాగుండటం అనేది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us, నాట్ ఓన్లీ ద మేకర్స్. ఓకే, ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్లో తన మార్క్ చూస్తారనుకుంటున్నారు? ఇక్కడ బాగున్నారు కదండి. వై షుడ్ బి ఫ్యాంటసైజ్ అబౌట్ ద ఇంగ్లీష్ గైస్? ఇక్కడ ఇండస్ట్రీనే ఇంకా పెద్దగా అవుతుంది, అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, అక్కడికి వెళ్తే కొంచెం మార్కెట్ పెరుగుతుంది కదా. ఏం అవసరం లేదు, అదే ఏం అవసరం లేదు. ఓకే, ఓవరాల్గా మీకు సినిమాకి మీరు రేటింగ్ అంటే ఎంత ఇస్తారండి? 10 on 10. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి.
షార్ట్ అది బాగుంది, షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎలా ఫస్ట్ హాఫ్ కొంచెం అంతా బాగుంది, అసలు సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్. అసలు మూవీలో హైలైట్స్ అంటే చూస్తే తెలుస్తుంది. మహాభారతం సీక్వెన్స్ ఏం కాదు, జస్ట్ బేస్ లాగా ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా, రివీల్ చేస్తే అంత వాళ్ళకి అది రివీల్ చేయొద్దు భయ్య, చూస్తారు కదా చాలా మంది. ఇంకా అయితే ఫస్ట్ కదా, రివీల్ చేయకపోతే బాగుంటుంది. 5. ఎట్లా ఉన్నాయి? గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా, బాగున్నాయి, అందరివి బాగున్నాయి. నేను ఏది రిలీవ్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయను. హైలైట్స్ క్లైమాక్స్ చాలా బాగుంది అండ్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తాను నేనైతే. నాకు బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.